హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ అయితే జరగబోతున్నాయి కదా, ఈ 23rd నుంచి. ఈ సేల్స్లో ఒక 7K బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసి 20K బడ్జెట్ వరకు బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయని అయితే చూడబోతున్నాం. బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఈ మొబైల్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక మొబైల్ని అయితే పిక్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ అలాగే చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే 90% వరకు మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా లిస్ట్లో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఉన్న బడ్జెట్ 7,000 to 7,500 ఉంది అని అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఆ బడ్జెట్లో మీకు పెద్ద పర్ఫార్మెన్స్ మొబైల్స్ అయితే రావు, కానీ ఒక పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, ఒక డైలీ యూజెస్ డీసెంట్కి కానీ, ఇప్పుడే ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి అనమాట. 2 మొబైల్స్ వస్తున్నాయి, ఒకటి అమెజాన్లో అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M06 5G అండ్ F06 5G అనమాట. ఇది వచ్చేసి మనకి 7,500 బడ్జెట్లో అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు ఈ బడ్జెట్లో 5G అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకి ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అండ్ అలాగే పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఈ ఫోన్ అయితే బాగుంటుంది. లేదు నా బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలను ఒక 2,000 వరకు అని అనుకుంటే మీకు 9,500కి ఓప్పో నుంచి ఒక మొబైల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఓప్పో K13X అనమాట. ఇది కూడా సేమ్ మీకు డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇందులో వచ్చేసి మీకు 6000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 45 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే హెవీ యూజర్స్ ఎవరైనా ఉన్నారు, నాకు బడ్జెట్లో మంచి బ్యాటరీ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే ఈ ఓప్పో K13X అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మీకు IP65 వాటర్ రెసిస్టెంట్తో కూడా అయితే వస్తుంది. దీని బడ్జెట్ వచ్చేసి మీకు 9,500 అయితే ఉంది. ఒకవేళ మీరు ఆ బడ్జెట్లో మొబైల్ చూస్తున్నట్లయితే దీన్ని అయితే చూస్ చేసుకోండి. లేదు మా దగ్గర ఇంకొక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఒక 10,511 వరకు పెట్టుకోగలం అని అనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇది కూడా సామ్సంగ్ నుంచి అనమాట. సామ్సంగ్ గ్యాలక్సీ M16 అండ్ F16 ఒకటి ఫ్లిప్కార్ట్లో అండ్ అలాగే ఒకటి అమెజాన్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూసి పర్చేస్ చేయండి. ఇందులో వచ్చేసి మీకు 90Hz సూపర్ AMOLED డిస్ప్లే 6.7 ఇంచ్తో అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీడియాటెక్ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది మీకు డైమెన్సిటీ ప్రాసెసర్ అనమాట. అలాగే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ అలాగే సెల్ఫీ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి 5000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 50 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. దీని బడ్జెట్ అరౌండ్ 10,500 అయితే ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే దీన్ని కూడా అయితే 10,500కి అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు మీ బడ్జెట్ ఒక 12,000 వరకు ఉంది అనుకుంటే మీకు వివో నుంచి అలాగే ఐక్యూ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది. అదే వివో T4X అండ్ ఐక్యూ Z10X అనమాట. ఇది నేను ఇంతకుముందు 20,000 రూపీస్ కోసం ఇంతకుముందు నేను 20,000 రూపీస్లో మొబైల్ సజెస్ట్ చేసినప్పుడు కూడా ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేశాను. సేల్స్లో కూడా ఇది మంచి ప్రైస్లో వస్తుంది. 12,000 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి 6,500 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది అండ్ అలాగే 44 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ పాయింట్లో ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అండ్ అలాగే 8 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇందులో మీకు మైనస్ పాయింట్ వచ్చేసి ఇది మీకు IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు AMOLED డిస్ప్లే కావాలి అని అనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. లేదు నాకు డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ కాదు, నాకు బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అని అనుకుంటే ఈ ఐక్యూ Z10X కానీ వివో T4X కానీ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది అరౌండ్ 12,000 రూపీస్లో అయితే మీకు వస్తుంది. లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ఒక 15,000 ఉంది అంటే స్ట్రైట్ అవే ఈ ఫోన్ అయితే తీసుకోమని అయితే చెప్తాను. ఇది రియల్మీ నుంచి అనమాట, రియల్మీ P4. ఇది వచ్చేసి మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ అనమాట. ఇందులో మీకు 2 చిప్స్ అయితే వస్తున్నాయి. ఇందులో మెయిన్ వచ్చేసి మీకు డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వస్తుంది అండ్ అలాగే హైపర్ విజన్ AI అని చెప్పేసి వీళ్ళు ఒక కొత్త చిప్ను అయితే తీసుకురాబోతున్నారు. ఇది మీకు గేమింగ్ని అండ్ అలాగే పర్ఫార్మెన్స్ని మీకు అయితే బూస్ట్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మీకు 7000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే ఉంటుంది, 80 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఎవరైనా హెవీగా గేమ్స్ ఆడేవాళ్ళు కానీ హెవీ పర్ఫార్మెన్స్ బ్యాటరీ కావాలనుకునే వాళ్ళైతే ఈ రియల్మీ P4 అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 17,000 అబోవ్ అయితే ఇది లాంచ్ అయింది. మీకు సేల్స్లో మీకు 15,000కి అయితే వస్తుంది. ఒకవేళ 15,000 నా స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. ఇందులో కొంచెం మీ కెమెరాస్ అయితే కొంచెం డౌన్ ఉంటాయి. మీకు కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే మొబైల్ అయితే చూస్ చేసుకోండి. నథింగ్ వల్ల CMF Phone 2 Pro అనమాట. ఇది కూడా మీకు అరౌండ్ 15,000 బడ్జెట్లో అయితే వస్తుంది. ఇందులో మీకు 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది,
అండ్ అలాగే 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే మీకు ఇందులో అయితే వస్తుంది. పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయంట ఈ మొబైల్లో. మీరు ఒకవేళ కెమెరా మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇది మీకు Dimensity 7300 Pro ప్రాసెసర్తో వస్తుంది. ఇంకొక బెటర్ విషయం ఏంటి అంటే వీళ్ళు 80,000 లాంచ్ చేసిన నథింగ్ 3లో కూడా మీకు వీళ్ళు ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఈ CMF Phone 2 Pro ఏదైతే ఉందో ఇందులో మీకు 33W ఛార్జర్ని అయితే బాక్స్లో ఇస్తున్నారు. మీ కెమెరా మెయిన్ ప్రయారిటీ అని అనుకుంటే 15,000లో ఈ మొబైల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు నా బడ్జెట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, నేను ఒక 19,000 వరకు వెళ్ళగలను అని అనుకుంటే IQ నుంచి ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోండి. ఇది IQ Z10 అనమాట. ఇందులో వచ్చేసి మీకు Snapdragon 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అలాగే ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. మీకు ఇందులో మీకు 7300 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 90W ఛార్జర్తో అయితే వస్తుంది. ఎవరైనా హెవీ యూజర్ ఉన్నారు, నాకు మంచి బ్యాటరీ అండ్ అలాగే మంచి పర్ఫార్మెన్స్ గేమింగ్ కోసం కావాలి అనుకుంటున్నా, నా బడ్జెట్ వచ్చేసి 19,000-20,000లో ఉంది అని అనుకుంటే ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మొబైల్ వచ్చేసి ది బెస్ట్ మొబైల్ అనమాట. 20,000లో ఇది లాంచ్ అయినప్పుడు మీకు 25,000కి అయితే లాంచ్ అయింది. ప్రజెంట్ సేల్స్ ఇది మీకు 20,000 రూపీస్కి అయితే వస్తుంది. అదే Realme P4 Pro 5G అనమాట. ఇది వచ్చేసి మీకు 6.8 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మీకు డ్యూయల్ చిప్తో అయితే వస్తుంది. మనం Realme 4 ఏదైతే చూసామో సేమ్ దీంట్లో కూడా అలాగే డ్యూయల్ చిప్ అయితే వస్తుంది. ఒకటి ఇందులో మనకు వచ్చేసి Snapdragon 7 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ అలాగే వీళ్ళ సెకండ్ ప్రాసెసర్ HyperVision AI చిప్తో కూడా వస్తుంది. ఇది వచ్చేసి మీకు 7000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ అలాగే 80W ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది మీకు 10W రివర్స్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా ఒక 20,000లో ఒక బెస్ట్ మొబైల్ అండ్ కెమెరాస్ కోసం మంచి మొబైల్ని చూస్తున్నారు అని అనుకుంటే మీరు ఈ Realme P4 Proని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది మీకు 24,000కి అయితే లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు సేల్స్లో మీకు ఇది 20,000కి అయితే వస్తుంది. ఈ మొబైల్ మీరు కళ్ళు మూసుకొని అయితే పిక్ చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తాను. ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న 5,000 నుంచి 20,000 వరకు ఉన్న మొబైల్స్. 5,000లో మొబైల్స్ అంత మంచిగా ఉండవు కాబట్టి నేను 7,000 నుంచి స్టార్ట్ చేశాను. 7,000 నుంచి 20,000 వరకు ఉన్న బెస్ట్ మొబైల్స్ అయితే ఇవన్నమాట. వీటిలో మీరే మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ అయితే చేసేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. నేను మీ కిషోర్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.